వాక్యం వింటాను కానీ మర్చిపోతాను, నేను వాక్యం వింటాను కానీ ఆ తర్వాత అవి జ్ఞాపకం ఉండదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఆయా సమయంలో నువ్వు విన్న మాటలు నీ జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. నీలోకి వచ్చిన ఆ జీవం నిన్ను విడిచిపెట్టదు, నీలోకి వచ్చినటువంటి ఆ శక్తి నిన్ను విడిచిపెట్టదు, నీలో ప్రవేశించిన ఆ దైవ జ్ఞానం నిన్ను విడవకుండా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అందుకని మీ పిల్లలకు ఆసక్తి ఉందా, ఆసక్తి లేకపోయినా సంఘ సహవాసాలకి, ఆదివారపు ఆరాధనలకి, ఉద్యోగ సభలకు తీసుకుని వస్తూనే ఉండండి. ఒక సభ అయిపోగానే నువ్వు ఇంకా మారలేదేంట్రా అనకండి. మీరు వాళ్ళని మార్చే దేవుడు మంచి కుమ్మరి ఆల్రెడీ వారిలోకి వచ్చేసాడు. కావలి వాడైనా తెల్లారిపోని ఆజ్ఞాపిస్తే తెల్లారదు. దేవుడు పెట్టిన సమయంలో సూర్యుడు ఉదయిస్తాడు. దానికి ముందు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అయ్యే పని కాదు. దేవుని యొక్క కార్యాలు కూడా అలానే ఉంటాయి. ఒక్కసారి నీతి సూర్యుడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏది మేలో అది ఎప్పుడు ఏ రకంగా నీ జీవితంలో జరగాలో జరిగే విధంగా చేస్తాడు. ఏది నీకు కీడుకరమైందో ఆ మార్గంలోకి వెళ్లకుండా ప్రభువైన దేవుడు నిన్ను తప్పిస్తూ ఉంటాడు.